शुभ दिन आयो आयो रे, सोनेरो सूरज उग्यो आंगन में। शुभ दिन आयो आयो रे, सोनेरो सूरज उग्यो आंगन में। अंदर से करते हैं सन्मान रे, सोनेरो सूरज उग्यो आंगन में। शुभ दिन आयो आयो रे, सोनेरो सूरज उग्यो आंगन में। शुभ दिन। ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం 14వ భాగం. ఈరోజు జనవరి 18, 1985 అవ్యక్త స్మృతి దినోత్సవం రోజున అవ్యక్త బాప్దాదా వినిపించినటువంటి మురళిని మనం వింటున్నాము. ఈ మురళిలో బాబా మనల్ని అందరినీ కూడా సమర్థ పిల్లల రూపంలో చూస్తున్నారంట. కనుక మనం కూడా విశేషంగా నేను సమర్థ స్వరూప ఆత్మను అనే స్వమానంలో స్థితి అయ్యి అవ్యక్త స్థితిలో ఉంటూ ఈ మురళిని విందాము. త్రిమూర్తి బాబా ప్రతి స్మృతి దినోత్సవం రోజున ప్రతి సంవత్సరం విశేషంగా వరదానాలు ఇస్తూ వచ్చారు. మనం ఏ స్మృతి దినోత్సవం రోజు మురళిని చూసి చదువుకున్నా విన్నా ఆ మురళిలో మనందరికీ విశేషంగా స్మృతి రోజు సందర్భంగా విశేషంగా బాప్దాదా వరదానం ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా త్రిమూర్తి బాబా పిల్లలైన మనందరికీ విశేషంగా 3 వరదానాలు ఇచ్చారు. మొదటి వరదానం సమర్థ భవ. ఈరోజు మురళిలో మనల్ని ఏ రూపంలో చూస్తున్నారు బాబా? సమర్థ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారంట. కాబట్టి బాబా మొదటి వరదానం ఏమిచ్చారు? సమర్థ భవ. రెండవ వరదానం సమాన భవ. మూడవ వరదానం సదా మిలన్ భవ. అవినాశి కలయిక జరుపుకుంటూ ఉండండి అని ఈ 3 వరదానాలను బాబా మనకిచ్చారు. ఇంకా ఈ మురళిలో బాబా ఏం చెప్పారంటే, సత్యయుగంలో కూడా ఉండని ధరించని విశేషమైన రత్నాల మాలను బాబా ఈ మురళిలో వర్ణించారు. ఇంకా విశేషంగా మనకి ఒక శుభవార్త కూడా బాబా వినిపించారు. బాబా మురళి మహావాక్యాలంటేనే శుభవార్త మనందరికీ. అందులో కూడా బాబా విశేషంగా స్పష్టంగా శుభవార్త అని ఒక పాయింట్ చెప్పారు. అంతేకాకుండా మనం ప్రతిరోజు ఆత్మిక సంభాషణ చేస్తాం కదా, అమృత వేళ కావచ్చు, యోగం వేరే సమయాల్లో యోగం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మిక సంభాషణకు బాబా ఇచ్చే జవాబు, దాని తాలూకా విధి విధానాలని కూడా బాబా ఎంతో స్పష్టంగా ఈ మురళిలో వివరించారు. ఇంకా బాబా చెప్పారు, మీరందరూ ఇప్పుడు మైదానము అనే సేవాక్షేత్రంలోకి రావాలి, స్నేహంతో పాటు సేవలోకి కూడా రావాలి అని బాబా తెలియచేశారు. ఇంకా బాబా ఏమన్నారంటే, సుపుత్రులుగా అయ్యేవారే పాత్రులుగా అవుతారు అని బాబా చెప్పారు. ఇంకా ముఖ్యంగా బాప్దాదా ఈరోజు మురళిలో విశేషంగా ఒక పదజాలాన్ని ఉపయోగించారు. అదేంటి అంటే షేక్ హ్యాండ్, కరచాలనం చేశారంట. మరి అందుకనే ఇన్ని విశేషతలతో కూడిన ఈరోజు మురళిని మనందరం కూడా మన స్థితిని, ఆత్మిక స్థితిని సమర్థ స్వరూప భవ అనే వరదానాన్ని తీసుకుని చక్కగా మంచి భావనతో మంచి స్థితిని సెట్ చేసుకుని
ఈ మురళిని విందాము. ఈ మురళి యొక్క టైటిల్ స్మృతి దినోత్సవంలో అవ్యక్త బాప్దాదా యొక్క అమూల్య మహావాక్యాలు. తేదీ జనవరి 18, 1985. సర్వసమర్థ శివబాబా తన పిల్లలతో మాట్లాడుతున్నారు. బాబా అంటున్నారు, ఈ సమర్థ దినోత్సవంలో సమర్థ బాబా తన యొక్క సమర్థ పిల్లలను చూస్తున్నారు. ఈరోజు విశేషంగా బ్రహ్మ బాబా ద్వారా విశేష పిల్లలకు సమర్థత యొక్క వరదానం అర్పితం చేసిన రోజు. విశేష పిల్లల్లో నేను కూడా ఉన్నానా అని భావించాలి, మనం చెక్ చేసుకోవాలి. బాబా అంటున్నారు, ఈరోజు బాప్దాదా తన శక్తి సేనను విశ్వవేదికపైకి తీసుకువస్తూ సాకార రూపంలో శివశక్తులుగా ప్రత్యక్ష రూపంలో పాత్ర అభినయించిన రోజు. శక్తి సేనను అంతటిని విశ్వవేదికకి, విశ్వ కళ్యాణ సేవకి నిమిత్తంగా చేసిన రోజు అని బాబా అంటున్నారు. శక్తుల ద్వారా శివబాబా ప్రత్యక్షం అయ్యి స్వయం గుప్త రూపంలో పాత్రను అభినయిస్తూ ఉంటారు. సర్వశక్తివంతుడు భగవంతుడేమో గుప్తమైపోయి శక్తులను అనగా మాతలను, కన్యలను ప్రత్యక్ష రూపంలో విశ్వం ముందుకు తీసుకొచ్చిన రోజు. బాబా చెప్తున్నారు, శక్తులను ప్రత్యక్ష రూపంలో విశ్వం ముందు విజయీగా ప్రత్యక్షం చేస్తున్నారు. శక్తులను, మాతలను, కన్యలను, కుమారీలను, అక్కయ్యలందరినీ కూడా విజయీగా, సాధారణంగా కాదంట, ప్రత్యక్షం చేయడమే విజయీగా ప్రత్యక్షం చేస్తున్నారు. ఇంకా ప్రత్యక్షం చేస్తూ ఏం చేస్తున్నారంటే, ఈరోజు పిల్లలకు బాప్ దాదా ద్వారా సమాన భవ అనే వరదానం లభించిన రోజు. సమాన భవాని వరదానం ఇచ్చారు ఈరోజు బాబా. బాబా అంటున్నారు, ఈరోజు విశేషంగా స్నేహి పిల్లలను స్నేహ స్వరూపముతో నయనాలలో ఇముడ్చుకున్న రోజు. మనందరం కూడా బాప్దాదా యొక్క నయనాలలో ఇమిడిపోయి ఉన్నాం ఈరోజు. ఈరోజు బాప్దాదా విశేషంగా సమర్థవంతమైన మరియు స్నేహి పిల్లలకు మధుర కలయిక ద్వారా అవినాశీ కలయిక యొక్క వరదానం ఇస్తున్నారు. చూడండి, బాప్దాదా ఈ జనవరి 18 స్మృతి దినోత్సవం రోజు ఈ అవ్యక్త మాసం లేదా జనవరి అంటే మనకి ఎటువంటిది అని మనం భావించవచ్చు అంటే, సంవత్సరానికి అమృతవేళ సమానమైన సంవత్సరం. ఎలా అయితే సృష్టికి అమృతవేళ సంగమేగము అంటున్నామో, రాత్రి పగలుగా మారే సమయాన్ని, ఆ తెల్లవార్జు సమయాన్ని బ్రహ్మముహూర్త లేదా అమృతవేళ అంటున్నామో, ఈ అవ్యక్త స్మృతి దినోత్సవం రోజు విశేషంగా బాప్దాదా తన ప్రియమైన పిల్లలందరికీ వరదానాల యొక్క వర్షం కురిపించే రోజు. ఇప్పుడు బాబా మురళిలో ఏం చేశారంటే వివరిస్తున్నారు. పిల్లల యొక్క పురుషార్థం, పిల్లల యొక్క స్థితి ఎలా ఉందో బాబా వివరిస్తున్నారు. బాబా అంటున్నారు, ఈరోజు అమృతవేళ నుండి నలువైపులా ఉన్న పిల్లలందరి మనస్సు మధుర కలయిక యొక్క మొదటి సంకల్పం, మధురాతి మధురమైన మనస్సు యొక్క పాటలు, విశేషంగా స్నేహం యొక్క అలలు వచ్చేటటువంటి రోజు అంటున్నారు బాబా. ఈరోజు అమృతవేళ నుండి అనేక మంది పిల్లల స్నేహము అనే ముత్యాల మాలలు
ఆ ముత్యాల మాలలో ప్రతి రత్నం మధ్యలో బాబా, మధురమైన బాబా అనే మాట మెరుస్తూ కనిపిస్తుంది. చూడండి బాబా ఎంత బాగా దృశ్యాన్ని వర్ణిస్తున్నారో. మనం కూడా మన స్థితిని ఉన్నతంగా ఉంచుకుంటే బాబా చెప్తున్న దృశ్యాన్ని బుద్ధి నేత్రం ద్వారా అందరం చూడవచ్చు. స్నేహి పిల్లల యొక్క స్నేహ ముత్యాల మాలలు బాబా మెడలో ఉన్నాయి. ఆ స్నేహ ముత్యాల మాలలో ప్రతి రత్నంకి మధ్యలో ఏముంది? ఏ మెరుపు ఉంది? బాబా, మధురమైన బాబా. మనం అంటూ ఉంటాం కదా, మేరా బాబా, ప్యారా బాబా, మీఠా బాబా, శుక్రియా బాబా, మేరా బాబా అంటుంటాం కదా. ఆ మెరుపు కనిపిస్తూ ఉందంట. ఇలా ఎన్ని మాలలు ఉండి ఉంటాయి. మరి ప్రపంచం అంతటా కూడా స్మృతి దినోత్సవం రోజున ఎంత స్నేహాతి స్నేహంతో బాప్దాదాను స్మృతి చేస్తూ ఉంటాం. బాబా అంటున్నారు, ఈ పాత ప్రపంచంలో అష్టరత్నాల మాల అని అంటారు, కానీ బాప్దాదా దగ్గర అనేక అలౌకికమైన, అతీతమైన, అమూల్య రత్నాల మాలలు ఉన్నాయి అంటున్నారు బాబా. మరి అటువంటి అలౌకిక, అతీత, అమూల్య రత్నాల మాలలో నేను ఒక మెరిసే రత్నంగా ఉన్నాను అనుకోవడమే కాదు, అలా ఉండాలి. మన యొక్క సంకల్పం, మాట, కర్మ శ్రీమతానుసారం బాబాకి ప్రియంగా ఉన్నప్పుడు ఆ విధంగా మనం కూడా మాలలో ముత్యంగా అయిపోతాం. బాబా చెప్తున్నారు, ఇటువంటి అలౌకిక, అతీత, అమూల్య రత్నాల మాలలు సత్యుగంలో కూడా ధరించరంట. సత్యుగంలో కూడా అటువంటి మాలలు, అంటే అటువంటి విలువైన మాలలు ధరించరు అంటున్నారు బాబా. ఈ మాలలు కేవలం బాప్దాదాయే ఈ సమయంలో పిల్లల ద్వారా ధరిస్తున్నారు. పిల్లలైన మనం బాబాకి ఇస్తున్నాం, బాబా మెడలో వేస్తున్నాం. బాబా చెప్తున్నారు, ఈరోజు అనేక బంధనాలలో ఉన్న గోపికల మనస్సు యొక్క వియోగం మరియు స్నేహ సంపన్న మధురమైన పాట వినే రోజు. ఎంతమంది బంధనాల్లో ఉండే ఆత్మలు, తప్పిస్తున్న ఆత్మలు, బాబా మిమ్మల్ని కలుసుకోలేకపోయాను, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని బాబా మురళీలో చెప్తారు కదా. మామూలుగా నిర్బంధనంలో ఉండే ఆత్మల కంటే బంధనంలో ఉన్న ఆత్మలే ఎక్కువగా స్మృతి చేస్తారంట. ఆ విధంగా మధురమైన పాటలంట గోపికల యొక్క మనస్సు యొక్క వియోగం, అలాగే స్నేహ సంపన్నమైన మధురమైన పాటలు వినిపిస్తున్నాయంట బాప్దాదాకి. బాబా అంటున్నారు, కనుక బాప్దాదా ఇలా సంలగ్నతతో నిమగ్నమైన స్నేహి ప్రియమైన ఆత్మలకు బదులుగా, అంటే జవాబుగా, ఇప్పుడు ప్రత్యక్షత నగాడ మ్రోగనున్నది అనే శుభవార్త వినిపిస్తున్నారు. ఇప్పుడు ఎటువంటి బాజా మోగనున్నది? ప్రత్యక్షత నగాడ. ఇంకా బాబా యొక్క ప్రత్యక్షత జరిగే బాజా, భజంత్రి మోగే శుభవార్త బాప్దాదా వినిపిస్తున్నారు. ఓ సహజయోగి మరియు కలయిక యొక్క వియోగి పిల్లలు, కొద్ది రోజుల్లో సమాప్తి కానున్నది అని బాబా చెప్తున్నారు. ఏవైతే బంధనాలు ఉన్నాయో అవన్నీ ఇక కొద్ది రోజుల్లో సమాప్తి కానున్నవి. ఇప్పుడు ఇక బాబాను మనం స్మృతి చేయాలి. పురుషార్థ మార్గం చాలా సహజమైపోయింది. చేయడం అనేది, చేయకపోవడం అనేది మన మీద ఆధారపడి ఉంది. కానీ సాధనాలు అయితే చాలా ఉన్నాయి కదా. ఒకరోజు మురళి లభించాలన్నా,
ఏది చేయాలన్నా యోగం చేయాలి. ఇప్పుడు అంతా ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎంతటి సాధనాలు పెరిగిపోయినాయి. మరి సాధన ఎలా ఉన్నా కూడా ఈ బంధనాల్లో ఉన్నాము అనేది చాలా తక్కువ పరిస్థితులు ఇప్పుడు. కాబట్టి సమాప్తమైపోయింది. బాబా చెప్తున్నారు, సాకార మధుర ఇంటిలో మధుబన్లో అందరి మధుర కలయిక జరుగుతుంది. ఈ శుభ రోజులు సమీపంగా రానున్నవి అని బాప్దాదా చెప్తున్నారు. ఈ మురళి 1985లో చెప్పారు బాబా. సాకార మధుబన్ ఇంటిలో అందరి మధురమైన కలయిక జరుగుతుందనే శుభ రోజులు వస్తున్నాయి. మరి బంధనంలో తపిస్తున్న పిల్లలకి బాబా సిగ్నల్ ఇస్తున్నారన్నమాట, మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను, మీరేమీ బాధపడకండి అని బాబా అంటున్నారు. బాబా చెప్తున్నారు, ఈరోజు ప్రతి బిడ్డ మనసుతో దృఢ సంకల్పం చేసి సహజ సఫలత యొక్క ప్రత్యక్ష ఫలం పొందే రోజు. మామూలుగా లౌకికంలో అంటారు కదా, ఉగాది రోజు ప్రత్యేకంగా చాలామంది ఆచారం ఏంటంటే ఆ రోజు ఏం చేస్తామో సంవత్సరం అంతా అవే జరుగుతాయని ఒక నమ్మకం, విశ్వాసం. అదేవిధంగా బాబా మనకి జనవరి 18 యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఈరోజు ఎలాంటిది అంటే బాబా అంటున్నారు, ప్రతి బిడ్డ మనసుతో ఒక దృఢ సంకల్పం చేసి సహజ సఫలత యొక్క ప్రత్యక్ష ఫలం పొందే రోజు. విశేషంగా బాప్దాదా కూడా ఆ రోజు మనందరి కోసం చాలా స్నేహభరితంగా సదా ఉంటారు. ఆ రోజు విశేషం, రోజంతా ఉంటారు, కానీ బ్రహ్మముహూర్తం అమృతవేళ విశేషం కదా. ఆ విధంగా ఈరోజు యొక్క గొప్పతనం విన్నారా అని బాబా అడుగుతున్నారు. ఇటువంటి ఉన్నతమైన రోజున పిల్లలందరూ ఎక్కడ ఉన్నా, దూరంగా ఉన్నా కూడా మనసుతో సమీపంగానే ఉంటారు. బాప్దాదా కూడా ప్రతి బిడ్డకు స్నేహం మరియు బాప్దాదాని ప్రత్యక్షం చేసే సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలకు జవాబుగా స్నేహంతో నిండిన శుభాకాంక్షలను ఇస్తున్నారు. స్నేహానికి జవాబుగా, అలాగే సేవ యొక్క ఉమంగ ఉత్సాహాలకి జవాబుగా బదులుగా స్నేహ శుభాకాంక్షలు ఇస్తున్నారు. బాబా చెప్తున్నారు, ఈ పాయింట్ చాలా గమనంతో మనం వినాలన్నమాట. ఒకే సమయంలో అనేక మంది పిల్లల మనస్సు యొక్క మాట మనోభిరాముడైన బాబా వినగలరు. బాబాకి చాలా పేర్లు చెప్తాం కదా మనం, మనోభిరాముడు, ఆత్మారాముడు, దిలారాం అంటాం కదా. ఆ విధంగా బాబా అంటున్నారు, ఒకే సమయంలో విశ్వంలో అనేక పిల్లల మనస్సు యొక్క మాటని మనోభిరాముడైన బాబా వినగలరంట. మరి మనం మిలనంలో కూర్చుని అవ్యక్త బాప్దాదాగా డైమండ్ హాల్లో కూర్చుని మన మనసులో బాబా బాబా అని ఏదైతే మనం సంకల్పం చేస్తామో, మనం ఆ కాన్షియస్లో ఆ స్థితిలో ఉంటే బాప్దాదా మనకే చూస్తూ చెప్తున్నారనే అనుభవం తప్పకుండా జరిగే తీరుతుంది. ఇది చాలామందికి అనుభవం ఉంటుంది, ఇది ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకి అనుభవం ఉంటుంది తప్పకుండా. అందుకనే బాబా చూడండి, అన్ని అవ్యక్త మురళిలో, కొన్ని అవ్యక్త మురళిలో విశేషంగా చెప్తారు ఏంటంటే, ఈరోజు పూర్తిగా అందరినీ కలుసుకున్నాను అంటారు. అలా చూస్తూ మాట్లాడతారు కదా బాబా. ఇంకా ప్రతి ఒక్క ఆత్మకి అన్నీ నింపుతూ మొత్తం విశ్వంలో స్థూలంగా అక్కడ ఉన్న మధువనంలో ఉన్న వారిని, విశ్వంలో నలువైపులా కూర్చొని మిలనం చేస్తున్న వాళ్ళందరినీ చూస్తూ కలుసుకుంటారన్నమాట బాప్దాదా. నన్ను కలుసుకోలేదేమో అన్న భావన మనకు అస్సలు ఉండకూడదు. అందుకనే బాబా అంటున్నారు, నేను అందరి మాటలు వినగలను ఒకే టైంలో అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, ఎవరైతే అమృత వేళలో ప్రతిజ్ఞ చేశారో వారికి బాప్దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. అయితే ప్రతిజ్ఞ చేసేస్తేనే కాదు, బాబా అంటున్నారు, సదా ఈ ప్రతిజ్ఞని అమృత వేళ రివైజ్ చేసుకుంటూ ఉండాలి. బాబా పిల్లలైన మనం
నూతన సంవత్సరం కొత్త సంవత్సరం రోజు ఏదైతే విశేషంగా దృఢ ప్రతిజ్ఞ మన యొక్క లోపాలు బలహీనతలు లేదా సేవ గురించి కావచ్చు, పురుషార్థం గురించి కావచ్చు, ఏదైతే దృఢ ప్రతిజ్ఞ చేశామో ప్రతిరోజు అమృత వేళ దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉండాలి అంటున్నారు బాబా. ప్రతిజ్ఞ చేసి వదిలేయకూడదు, చెయ్యాల్సిందే, తయారవ్వాల్సిందే అని బాబా అంటున్నారు. ఈ ఉత్సాహ ఉల్లాసాలను సదా వెంట ఉంచుకోవాలి. మన మధువనంలో బాప్దాదాని మిలనం చేస్తాము. ఆ సీజన్లో మనం వెళ్ళినప్పుడు ఎంతో మంగ ఉత్సాహాలతో హుషారులో ఆత్మిక నశలో ఉంటాం. మళ్ళీ రిటర్న్ జర్నీ అయిన తర్వాత ఎవరి స్థానాలకు వాళ్ళకి వచ్చిన తర్వాత ఆ ఉల్లాసోత్సాహాలు తగ్గిపోకూడదు అంటున్నారు బాబా. వెనువెంట ఉంచుకోవాలి. బాబా చెప్తున్నారు, ఎలా అయితే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారో అలాగే ప్రతి కర్మ చేస్తూ కూడా మిమ్మల్ని మీరు పరిశీలించుకునేందుకు ఒక టైం ఫిక్స్ చేసుకోండి అంటున్నారు బాబా. విశేషంగా వ్యక్తిగత పురుషార్థానికి బాబా చెప్తున్నారు. ఎలా అయితే ట్రాఫిక్ కంట్రోల్లో చేస్తున్నారో, స్మృతి చేస్తున్నారో, అలాగే ప్రతి కర్మ చేస్తూ కూడా ఆ కర్మ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకునేందుకు ఒక టైం ఫిక్స్ చేసుకోండి. అంటే మామూలుగా ట్రాఫిక్ కంట్రోల్తో పాటు ప్రతి గంటకి 1 నిమిషం పాటు అనేది కూడా చాలామంది సాధన చేస్తున్నారు. అదే చెప్తున్నారు బాబా. అలా నిర్ణయించుకున్న సమయం ప్రతిజ్ఞని సఫలతా స్వరూపంగా అయ్యేలా చేస్తుంది అంటున్నారు. ఎవరైతే విశేషంగా అక్కయ్యలు అన్నయ్యలు ఈ మేనేజ్మెంట్ క్లాసెస్ చేస్తుంటారో అవన్నీ కూడా అవ్యక్త బాప్దాదా యొక్క ఈ మధుర మహావాక్యాల తాలూకా వెర్షన్సే. వాళ్ళని లౌకిక వాళ్ళకి ఎలా చెప్పాలో దాన్ని ఆ విధంగా అనువదించి చెప్తుంటారు అన్నమాట. కాబట్టి అలా నిర్ణయించుకున్న సమయము ప్రతిజ్ఞని సఫలం అంటే సక్సెస్ అయ్యేలా చేస్తుంది అని బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, ఇప్పుడు ఇంకా అద్భుతమైన మహావాక్యం చెప్తున్నారు బాబా, విందాము. బాబా అంటున్నారు, ప్రత్యక్షత యొక్క ఉత్సాహ ఉల్లాసాలు కలిగిన పిల్లలకు బాప్దాదా తన కుడి చేతితో స్నేహమనే కరచాలనం షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. అందరం అనుభూతి చేసుకుందాం. బాబా నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. నేనెవరిని? ప్రత్యక్షత యొక్క ఉత్సాహ ఉల్లాసాలు కలిగిన బాబా బిడ్డని నేను. నాలో బాబాని ప్రత్యక్షం చేయాలనే ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నాయి. నాకు బాబా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. బాబా చెప్తున్నారు, సదా ప్రియమైన పిల్లల నుండి బాబా సమానంగా అయ్యి ఉత్సాహమనే ధైర్యంతో బాప్దాదా యొక్క కోటాను కోట్ల సహాయానికి పాత్రులయ్యారు. మనం బాబాకు చాలా ప్రియాతిప్రియమైన పిల్లలం, అపురూపమైన లాడ్లే పిల్లలం కదా. అలా ప్రియమైన పిల్లల నుండి ఎలా అవ్వాం బాబాకి? తన సమానంగా బాబా సమానంగా అయ్యి ఉత్సాహం అనే ధైర్యంతో ఉన్న పిల్లలకి బాప్దాదా కోటాను కోట్ల సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. బాప్దాదా యొక్క కోటాను కోట్ల సహాయానికి మనం పాత్రులం అవుతామంట. ఇక్కడ బాబా చాలా తక్కువ పదాలతో చాలా పెద్ద అర్థం వచ్చే పదం వాడుతున్నారు. ఏంటో తెలుసా? సుపుత్రులు అంటేనే పాత్రులు. ఈ పదం చాలు కదా, మొత్తం అంతా వచ్చేస్తుంది ఇందులోనే. సుపుత్రులు అంటే పాత్రులు. ఎవరైతే బాబాకు సుపుత్రులుగా ఉంటారో వాళ్ళు పాత్రులు, పొందేవారు, బాబా యొక్క వారసత్వాన్ని పూర్తిగా పొందేవారు అని బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, ఇంకా మరి కొంతమంది పిల్లలైతే రాత్రి పగలు స్నేహంలో లీనమై ఉంటున్నారు. ఇటువంటి కొంతమంది రకమైన పిల్లల గురించి బాబా చెప్తున్నారు. రాత్రి పగలు బాబా యొక్క స్నేహంలోనే లీనమై ఉంటున్నారు. స్నేహాన్నే సేవ అని భావిస్తున్నారు.
బాబా నా స్నేహితుడు అని భావించి కేవలం స్నేహమే సేవ అని అనుకుంటూ ఉండిపోతున్నారంట ఈ పిల్లలు. బాబా చెప్తున్నారు, మైదానంలోకి రావటం లేదు, అంటే సేవ చేసేందుకు బయటికి రావటం లేదు, కానీ మేరా బాబా అనే పాట తప్పకుండా పాడుతున్నారు. నా బాబా అని మనసుతో స్నేహయుక్తంతో కూడిన పాట పాడుతున్నారు, కానీ మైదానంలోకి రావటం లేదు, సేవాక్షేత్రంలోకి రావటం లేదు. బాబా అంటున్నారు, ఆ పిల్లలు ఏమంటారంట, ఏం చేస్తారంటే, ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా బాబా నేను నీవాడినే అని అంటూ బాబాను కూడా మధుర రూపంతో మోహింపచేస్తూ ఉంటారు. బాబాను కూడా సమ్మోహనం చేసేస్తారంట పిల్లలు. కేవలం స్నేహాన్నే సేవని భావించే పిల్లలు మాట. బాబా అంటున్నారు, ఇటువంటి విశేషి స్నేహి పిల్లలు కూడా ఉన్నారు. అయితే బాబా అంటున్నారు, ఇటువంటి స్నేహి పిల్లలకు బాప్ దాదా తప్పకుండా స్నేహం యొక్క బదులు ఇస్తున్నారు, కానీ రాజ్యాధికారి అవ్వాలనే ధైర్యాన్ని కూడా ఇప్పిస్తారు. పిల్లలు స్నేహమే కాదు, బాబాతో స్నేహమే కాదు, రాజ్యాధికారిగా అవ్వాలనే ధైర్యాన్ని కూడా బాబా ఇస్తున్నారంట. బాబా అంటున్నారు, పిల్లలు రాజ్యంలోకి వచ్చేవారిగా అవ్వాలి. స్నేహంతో ఉండటం మంచిదే, కానీ రాజ్యాధికారి అవ్వాలి అంటే స్నేహంతో పాటు చదువు యొక్క శక్తి, అంటే జ్ఞానం యొక్క శక్తి, సేవాశక్తి కూడా అవసరం. బాబాపై స్నేహము ఉండాలి, కానీ మరి ఆ స్నేహానికి బదులుగా బాబా టీచర్గా అయ్యి చదివిస్తున్న చదువును కూడా అంతే స్నేహంగా చదువుకోవాలి కదా, అంతే రిటర్న్ ఇవ్వాలి కదా. అలాగే బాబా మనకి శిక్షకుడుగా అయ్యి మరి స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు కదా, సద్గురువుగా అయ్యి, మరి అది కూడా తీసుకోవాలి కదా, రాజ్యంలోకి రావాలి కదా అంటున్నారు బాబా. అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలు ధైర్యంతో ఉండండి అంటున్నారు. ఎవరైతే ధైర్యం లేకుండా కేవలం స్నేహభావన పెట్టుకుని ఉండిపోతున్నారో అలా మూలల్లో ఉన్న పిల్లలని బాబా చైతన్యపరుస్తున్నారు. పిల్లలు స్నేహంగా ఉండండి, మంచిదే, కానీ దానితో పాటు ధైర్యం పెట్టుకోండి. ఏదైతే నిమిత్త ఆత్మలు సేవ చెప్తారో, సేవకు పిలుస్తారో, లేకపోతే సేవ ఉంటుందో ఆ సేవను ధైర్యంతో చెయ్యండి, బాబా యొక్క సందేశాన్ని ఇవ్వండి. అటువంటి సేవ కూడా చాలా అవసరము అని బాబా అంటున్నారు. ఎందుకంటే ధైర్యం పెట్టుకుంటే బాబా తప్పకుండా సహాయం చేస్తారు. మరి బాబా అంటున్నారు, స్నేహానికి బదులుగా సహయోగం తప్పకుండా లభిస్తుంది. ధైర్యంతో ధ్యాసతో రాజ్యాధికారి అవుతున్నారు కదా అంటున్నారు బాబా. మరి ఈరోజు మీరందరూ ఆత్మిక సంభాషణ చేశారు కదా, ఆ ఆత్మిక సంభాషణ యొక్క జవాబు విన్నారు కదా అని బాబా అడుగుతున్నారు. బాబా అంటున్నారు, కొంతమంది పిల్లలు చాలా మధురంగా ఉంటున్నారు, బాబాకి కూడా మధురాతి మధురమైన విషయాలు చెప్తున్నారంట. ఎలా చెప్తారంట, చాలా అమాయకంగా చెప్తారు. అలానే అమాయకం కాదు, చాలా తెలివైన వారు అంటున్నారు బాబా. తెలివైన పిల్లలే, కానీ చెప్పడం మాత్రం అమాయకంగా సంభాషణ చేస్తూ ఉంటారు. బాబా అంటున్నారు, మీరు ప్రతిజ్ఞ చేయండి అంటారు పిల్లలు. బాబా ఏమంటారు, సంతోషంగా జీవిస్తూ ఉండండి, ముందుకు వెళ్ళండి అని అంటారు. అంటే బాబా మనల్ని ముందుకు తీసుకువెళ్తారు, కానీ అడుగు వేయవలసింది మొదటి అడుగు మనమే కదా వేయాలి. కాబట్టి బాబా ఏమంటారు, సంతోషంగా జీవిస్తూ ఉండండి, సదా అమర భవ అంటారు కదా, ముందుకు వెళ్ళండి అని అంటారు. చూడండి బాబా ఏమంటున్నారంటే, విషయాలు చాలా ఉన్నాయి, ఎన్నని చెప్పను, మీరు ఎన్నెన్ని వింటారు, ఇంకెన్నని, అసలే స్మృతి దినోత్సవం కదా, ఇంకెంత అని చెప్తారు బాబా. కాబట్టి కానీ ఆ విషయాలను బాబా చాలా మజాతో మంచిగా చేస్తున్నారట. బాబా తెలివైన పిల్లలు అమాయకంగా చెప్తున్న విషయాలని బాబా విని
చాలా మజాతో మంచిగా చేస్తున్నారంట. ఇది ఈరోజుటి తాలూకా మురళి. బాబాయ్ ఆజ్ఞాపిస్తున్నారు. సదా స్నేహము మరియు సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలలో ఉండేవారికి, సదా సుపుత్రులుగా అయ్యి సర్వప్రాప్తులకు పాత్రులుగా అయ్యేవారికి, సదా స్వయం యొక్క కర్మల ద్వారా బాప్దాదా యొక్క శ్రేష్ఠ దివ్య కర్మను ప్రత్యక్షం చేసేవారికి, మీ దివ్య జీవితం ద్వారా బ్రహ్మ బాబా యొక్క జీవిత కథను స్పష్టం చేసేవారికి, ఇలా బాప్దాదాకు సదా సహయోగి పిల్లలకు సమర్థ బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా. ఓం శాంతి.